అనుమతి లేకుండా మన ఒక కంప్యూటర్లో కానీ నెట్వర్క్లో కానీ ప్రవేశించడాన్ని హ్యాకింగ్ అని అంటాం. నెక్స్ట్ స్పిషింగ్ ఈజ్ ద అనదర్ వన్ ఆఫ్ ది సైబర్ క్రైమ్. స్పిషింగ్ అంటే ఏంటి? మనం ఈ మధ్యకాలంలో ఎలాంటి సైబర్ క్రైమ్ ఒక న్యూస్ విన్నా దాంట్లో ప్రజలు ఎక్కువ మోసపోయేది ఈ యొక్క స్పిషింగ్ వల్లే. అసలు స్పిషింగ్ అంటే ఏంటి? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నేమ్స్ చెప్పి, బ్యాంక్స్ నేమ్స్ చెప్పి, మీకు లాటరీ తగిలింది, మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని మాకు సెండ్ చేస్తే మేము మీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి మన దగ్గర నుంచి ఇంపార్టెంట్ పాస్పోర్ట్స్ ఇవన్నీ మన దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని స్పిషింగ్ అని అంటాం. నెక్స్ట్ మాల్వేర్ అటాక్స్. హానికరమైన డివైస్ను ఉపయోగించి మన దగ్గర ఉన్న డేటాని దొంగలించడం లేదా నాశనం చేయడం ప్రయత్నం చేస్తారు. దీన్ని మనం మాల్వేర్ అటాక్స్ అని అంటాం. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్. ఆన్లైన్లో చాలా మందిని వేధించి బాధ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. దీన్ని మనం ఐడెంటిటీ థెఫ్ట్ అని అంటాం. నెక్స్ట్ ఆన్లైన్ ఫ్రాడ్స్. సోషల్ మీడియా ఫేక్ వెబ్సైట్స్ ని ఉపయోగించి మనకు ఆకర్షించే ఆశలు చూపించి మన దగ్గర నుంచి డబ్బులు అలానే విలువైన వస్తువులు దోచే ప్రయత్నం చేస్తారు. దీన్ని మనం ఆన్లైన్ ఫ్రాడ్స్ అని అంటాం. నెక్స్ట్ ద మెయిన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటివి? ఫైనాన్షియల్ లాస్. ఆర్థికంగా మనం ఎంతో నష్టపోతాం. రెప్యుటేషనల్ డ్యామేజ్ అవుతుంది. మన ఒక గుర్తింపు అనేది సమాజంలో తగ్గిపోతుంది. అలానే డిస్టర్బెన్స్ ఆఫ్ సర్వీసెస్. మనం చేసే పనులకు ఆకంఠాలు కలుగుతుంటాయి. అలానే ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ ఫ్రాడ్స్. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హౌ కెన్ వి ప్రొటెక్ట్ ఫ్రమ్ సైబర్ క్రైమ్. మనము అసలు ఇలా సైబర్ క్రైమ్ మనకు జరగకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? యూజింగ్ స్ట్రాంగ్ పాస్పోర్ట్స్. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ పాస్పోర్ట్స్ ఉపయోగిస్తామో అప్పుడు సైబర్ క్రైమ్ జరగడానికి చాలా లెస్ ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బీ అవేర్ ఆఫ్ స్పిషింగ్ అటెంప్ట్స్. మనకి ఇలాంటి కాల్స్ చేస్తూ ఉంటారు, మీకు లాటరీ తగిలింది అని చెప్పేసి మనం మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం దాని మీద ఎప్పటికప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. అలానే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ సైబర్ క్రైమ్. మనము రోజు కొంచెమే తెలుసుకుంటూ ఉండాలి. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎలా చేయడం వల్ల మన దగ్గర నుంచి డబ్బులు అలానే విలువైన వస్తువులు దొంగలిస్తారో మనం తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డోంట్ టెల్ యువర్ పాస్పోర్ట్స్ విత్ అదర్స్ ఆర్ ఆన్లైన్ ఇన్ ఆఫ్లైన్. మన ఒక పాస్పోర్ట్స్ ని మనం బయట వాళ్ళకి చెప్పకూడదు. అలానే ఆన్లైన్ లో కూడా గుర్తు తెలియని వ్యక్తులకు అస్సలు చెప్పకూడదు. అలానే డోంట్ చాట్ విత్ అన్నోన్ పర్సన్స్ ఇన్ సోషల్ మీడియా. మనకు తెలియని వ్యక్తుల గురించి లేదా తెలియని వ్యక్తుల గురించి చాటింగ్ చేయకూడదు. అలానే వాళ్ళతో కాల్స్ అనేవి మాట్లాడకూడదు. డోంట్ క్లిక్ బిఫోర్ యూ చెక్. మీరు ముందు మొత్తం జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే ఏదైనా క్లిక్ చేయాలి. బై మిస్టేక్ అదొక ఫేక్ వెబ్సైట్ అయితే మన మనీ అనేది మనం లాస్ అవడం జరుగుతుంది. దానివల్ల ఫైనాన్షియల్ లాస్ ఎంతో జరుగుతుంది.